So hello guys, welcome to my channel. This is your Thunder Boy. So late చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. Let's go. తమ్నైల్లో అయితే న్యూ స్కిన్ అని చెప్పినా కానీ నాకైతే న్యూ స్కిన్ అయితే నాకు అంత బాగా నచ్చలేదు అన్నట్టు. సో ఒక్క నిమిషం. సో నేనైతే హ్యాండ్ అయితే హైడ్ చేసిన సో తమ్నైల్ తీసుకోవడం కోసం. సో కొత్త స్కిన్ అయితే పెట్టాను కానీ సో అంత మంచి లేదు అది. సో ఈ స్కిన్తోనే నడిపిద్దామని అనుకున్నాం. సో ఇక్కడ అక్కడ నుంచి చాలా దూరం నుంచి అయితే వచ్చాను. సో మనకైతే ఇక్కడ నెదర్ పోర్టల్ అయితే దొరికింది. సో మనకి ఐరన్ చెస్ట్లో చూసింది అనుకోండి. సో మనకి ఇవన్నీ ఉన్నాయి, నగెట్స్ అవన్నీ ఉన్నాయి, కలెక్ట్ చేసుకుందాం. సో ఇది ఎంచాన్మెంట్తో ఉన్నట్టున్నాయి బూట్స్ అయితే. సో గోల్డెన్ నగెట్స్ కూడా ఉన్నాయి, గోల్డెన్ ప్లేట్ అంట, గోల్డెన్ యాపిల్ అండ్ చికెన్. సో మనం ఎందుకైనా మంచి చెస్ట్ కూడా తీసుకోపోదాం అంతే కదా. సో ఇక్కడ గోల్డెన్ బ్లాక్ అయితే ఉంది. సో నాకు గోల్డెన్ బ్లాక్ కూడా కావాలి కాబట్టి సో గోల్డెన్ బ్లాక్ స్టోన్తో వస్తుందా? రాదనుకుంటా. సో మరి నాకు ఐరన్ కూడా లేదు కదా మరి. షట్. సో దీని కోఆర్డినేట్స్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి. -3,4,64 868. సో నా 3 days అయిపోయింది అనమాట. ఓకే ఇదా. సో ఇక్కడ నుంచి పోదాం అనిపిస్తుంది. ఓకే ఇక్కడ నుంచి కంటిన్యూ అయితే ఒక విలేజ్ కోసం అయితే ఎదురు చూస్తాయి. ఈరోజు వీడియో అయితే ఏం లేదు, జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అంతే. సో మీకు ఇక్కడ వెంటనే వస్తుందంటే ఒక వీడియో తీద్దాంలే అని. సో నాకైతే ఈ నెదర్ పోర్టల్ అయితే ఓపడ్డది. సో మొత్తం పోర్టల్ కాదు అది, ఏమంటాం నెదర్ పోర్టల్ అనే అంటాం. సో షేడర్ అయితే చేసినా కానీ, షేడర్ అయితే కొత్త ఇన్స్టాల్ చేసినా కానీ సో కొంచెం వాటర్ గిట్ట మారింది కానీ నైట్ అయితే చాలా బాగాలేదు. సో వేరే షేడర్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ షుగర్ కేన్ కూడా తీసేసుకుందాం. సో ఎందుకంటే విలేజ్ గిట్లా దొరికిందంటే మనకు అక్కడ మనం ఫామ్ అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటాను, ఇంకొకటి ఐస్లాండ్ సర్వైవల్ అని. కాకపోతే అది వస్తలేదు, కాకపోతే వేరే దాంట్లో అయినా చూడాలి. సో నాకు అట్లాంటి అంటే ఇష్టం. సో మీరే ఎట్లా చూసిండే ఈ సర్వైవల్ గురించి నాకు అలా అనిపిస్తుంది కానీ సో నాకైతే విలేజ్ అయితే దొరకలేదు. సో కనీసం విలేజ్ దగ్గర ఉన్నా కానీ బెటర్. సో అట్లా చూసుకుంటూ పోతూనే ఉన్నా. సో నెదర్ పోర్టల్ అవపడేసరికి బోట్ అన్న తీసుకున్న అయిపో. సో ఇంకా ఎంత దూరం పోవాలి ఇలా. మంచి వేరే విలేజ్ ఇట్లా దొరికిందంటే చాలా బాగుంటుంది గైస్, అందుకే నేను చూస్తూ ఉన్నా. ఈ షేడర్ అయితే తీసేయాలి గైస్, అంత పెద్ద ఏమంత మంచిగా అనిపిస్తలేదు. తీసేసి వేరే అన్న పెట్టుకోవాలి, లేకపోతే ఇదన్నా ఉంచాలి. బటన్స్ కూడా హైడ్ చేయాలి. కనీసం ఇంకో ఎక్స్పోర్ట్ లేకపోయినా చేసేయాలి. ఈ బటన్స్తో అంటే నాకు అడవుది కాదు గైస్, అంత మంచి అనిపించదు. అందుకే నేను ఇటు సైడ్ పోతా ఒకసారి. మరి ఐరన్ దొరికితే అయిపోవచ్చు. ఆ కేవ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కానీ ఆ కేవ్ చాలా భయంకరంగా ఉంది గైస్. అంటే నేను లోపల జాంబీస్ కానీ చాలామంది ఉన్నారు, నాకు అంత సెట్ కాదు. పోతే పోనీతే అని వదిలేసిన. సో షీప్ను కూడా తీసుకోవాలంట, చంపేస్తాం. సో మనకు ఫుడ్ సోర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కూడా ఒక కేవ్ కేవ్ కదా అనుకుంటుంది. ఇక్కడ ప్లేన్ టైప్ నాకు ఫుడ్ కలెక్ట్ అయినా. ఇది
నుంచి అయితే అక్కడ వరకు అయితే కంటిన్యూ అవుతుంది ఇది. ఇది కూడా ఒక కేవ్ టైప్గా ఉంది గైస్. సో మనకి ఏమన్నా ఐరన్ గిట్ లోపడితే బెటర్ అనిపిస్తుంది. మరి ఇది ఐరన్. సో చూసాను నేను రాగానే స్పాన్ అవుతాను జాంబీస్ కేవే, కానీ నాకు ఎందుకో పోబుద్ది అవుతలేదు గైస్, అంత వెళ్ళబుద్ధి కావట్లేదు. సో ఇలానే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇక ఒక విలేజ్ అవ్వబడితే బెటర్, ఒక విలేజ్ అవ్వబడితే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు విలేజ్లోనే ఉండబుద్ధి అవుతుంది గైస్, విలేజ్లోనే ఆడుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. విలేజ్ చూడాలి. ఇక విలేజ్ ఇక్కడ మొత్తం సముద్రం ఉంది. విలేజ్ లోపల ఉంటే కొంచెం ప్రొటెక్షన్ కానీ అది ఇది. ఫుడ్ సోర్స్ కూడా కలెక్ట్ చేస్తే అయిపోతుంది, ఒక పని అయిపోతుంది. వేసి మొత్తం సముద్రం ఉన్నట్టున్నది. ఇక ఒక బోట్ అయితే తీసుకుందాం సపరేట్గా. క్రాఫ్టింగ్ టేబుల్ అది. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్లో బోట్ ఎట్లా వేస్తారు? బోట్ సో బోటు మనకు ఒడ్డు కావాలి. అడిగేది ఒకటి. సో కొత్తగా రాఫ్ట్ కూడా వచ్చింది కదా. రాఫ్ట్ కాకపోతే మనకి రాఫ్ట్ కోసం బ్యాంబూ కావాలంటుంది. కాకపోతే ఇది ఏం వడ్డు మరి. సో ఇదైతే లేటెస్ట్ వర్జనే, నేను తప్పనుకున్నాను. లేటెస్ట్ వర్జన్ ఇది. నైట్ అయితే అన్నట్టుంది కదా. సో నైట్ అయితే చూడండి గైస్, నైట్ అయితే మంచిగా ఓపడతలేదంతా. సన్సెట్ అయితే చూద్దాం. సో ఇది సన్సెట్. సో హార్స్ ఇవన్నీ మనీ తీసేసుకుందాము. ఇక్కడ మొత్తం బాగానే స్మాల్ అవుతున్నాయి కదా ఇక్కడ. ఓ షిట్, నైట్ అయింది గైస్, నాకు తెలియలే నైట్ అయింది. ఓ నైట్ అయింది, నేను చూసుకోలేదు. పడుకుందాం. ఇక్కడ రెస్పాన్స్ పాయింట్ అయితే సెట్ అయింది. క్రీపర్ ఉంది. ఓరా చాలా నువ్వు సార్ ఓరా. ఎక్స్పీ. ఓ షిట్. ఫుడ్ నైస్. అందుకే మనకి ఇంత ఓవర్ వద్దనేది. హాట్రా చూడాలి మనకి. ఇక్కడ కూడా షుగర్ కేన్ అయితే ఉంది, తీసుకుందాం. సో జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అంతే. విలేజ్ కోసం చూసినా కానీ ఏదో అవుతుంది. కొంచెం లాగ్ అవుతుంది గేమ్. అరే అందుకే అవి ఉన్నాయి కాబట్టి మనకి. సో విలేజ్ ఒకసారి చూడాలి గైస్ మనం. విలేజ్ లేకపోయినా కానీ సో క్రియేటివ్ వెళ్ళి క్రియేటివ్ కన్నా పోయి అక్కడ నుంచి మనం ఇట్లా టైప్ చేయాలి కదా విలేజ్ అని. అట్లా కూడా వస్తుంది అంటున్నారు. సో చూడాలి. ఇప్పుడైతే ఏఎస్ఎస్ విలేజ్ అయితే దొరకలేదు కాబట్టి ఇక్కడ బోన్స్ అయితే దొరికినాయి. ఓకే, న్యూ రెసిపీ అలాగైంది. సో ఒకసారి అయితే ట్రై అయితే చూస్తాను. సో కమాండ్స్ అయితే ఎట్లా చేయాలో నాకు తెలుస్తలేదు గైస్. సో ఇంతే ఈరోజు ఎక్స్పోర్ట్ అయితే. ఏం లేదు, ఏం చేయకముందే 9 minutes అయింది నా దాంట్లో అయితే. సో
సో ఇక యానిమల్స్ వీటినే చంపుకుంటూ కూర్చోవాలి ఇక. సో కావాలంటే కొంచెం కాపర్ ఉంది కాబట్టి కాపర్ని అయితే తీసుకుందాం. సో కోల్ కూడా ఉంది, కోల్ తీసుకుందాం బెటర్. సో దీన్ని అయితే మైనింగ్ అయితే వేద్దాం మనం. అయితే కోల్ అయితే దొరికింది. సో ఇక్కడ కాపర్ ఉండే కదా, సో కాపర్ని కూడా వేసేసుకుందాం. ఏమైంది అలా తీసేసుకుంటాం. జస్ట్ ఫుల్ అయినట్టుంది. ఏం పడుద్దాం, ఫెదర్ అవసరం లేదు, సో సీడ్స్ కూడా అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ కూడా ఉంది. సో నేనైతే పాయింట్ మన విలేజ్ని అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తీసుకురావాలి. సో అంతే గైస్, ఏం చేయలేము మనం. సో ఇక్కడ మొత్తం నా స్పాన్ అయితే దరిద్రంగా పడ్డది. ఫస్ట్ అయితే జంగిల్ అని పడ్డది కానీ చాలా వేస్ట్ ఉంది. ఇక్కడ కోల్ అయితే చాలా ఉంది. సో కోల్ని అయితే మొత్తం తీసేసుకోవాలి. ఒక్కటే ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ కూడా తీసేసుకుందాం. సో వాడే ఎపిసోడ్ అయితే ఇంతే గైస్, పెద్ద ఏం లేదు. సో గైస్ ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంతే అనమాట. సో చెప్పండి ఈరోజు ఎలా అనిపించిందో. సో కామెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేసి అయితే పెడతా ఆన్లోనే. సో దట్స్ వాట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్